ఉపవాస ప్రార్థన ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందనేది ఈరోజు మనం అందరం కూడా జ్ఞానం చేద్దాం. బైబిల్ నుంచి దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఉపవాస ప్రార్థన గురించి ఏం చెప్పారు, అసలు ఎలా ఉపవాస ప్రార్థన చెయ్యాలి, ఎలా ప్రారంభించాలి, ఎలా దేవునికి నచ్చినట్టుగా మన ఉపవాసం ఉండాలి, ఉపవాస ప్రార్థనలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి, ఎలా ఉంటే దేవునికి నచ్చుతాం, ఎలా ఉండొద్దని దేవుడు బైబిల్ ద్వారా మనకి మాట్లాడి చెప్పారో ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ధ్యానిద్దాం. ఈరోజు ఈ వీడియోని జాగ్రత్తగా మీరు బైబిల్ గ్రంథాలు దగ్గర పెట్టుకుని పరిశీలించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మొట్టమొదటిగా బైబిల్లో దేవుడు ఉపవాస ప్రార్థన ఎలా చేయమన్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే గనక అక్కడ ఇలా రాయబడి ఉంది. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయము 17-18 వచనాల్లో దేవుడు స్పష్టంగా చెప్పారు, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మనుష్యులకు కనబడవలన కాదు అనే మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక ఇంట్లో నివాసం చేసేటప్పుడు నీ భర్తకో, నీ భార్యకో, నీ తల్లిదండ్రులకో, నీ పిల్లలకో, నీ ఇంటి వరకు నీ ఉపవాసం ఉన్నప్పుడు ఆ రోజు మా ఇంట్లో ఈ మనిషి ఉపవాసం ఉన్నారు అని తెలియడం అక్కడ వరకు పర్వాలేదు. కానీ బయటి వ్యక్తులకి ఎవరికి కూడా ఇంక నువ్వు ఆ రోజు ఉపవాసం ఉన్నట్టు నువ్వు చెప్పకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు రహస్యముగా ఉండాలి, మొట్టమొదటిది. రెండవది ఏంటంటే, ప్రభు ఏం చెప్తున్నారు, ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కో అనే మాటను చెప్తున్నాడు. ఇది శరీర సంబంధమైంది కాదు, ఆత్మీయంగా చెప్పారు దేవుడు. కానీ శరీర సంబంధంగా కూడా ఉపవాస ప్రార్థన అసలు ఎలా ప్రారంభించాలంటే, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఒక టైం పెట్టుకో దేవుని దగ్గర. ఉదాహరణకి చాలా మంది క్రైస్తవులు, ముఖ్యంగా స్త్రీలు శుక్రవారం నాడు ఉపవాసం ఉంటారు. వారికి అలవాటు అది. తదుపరి దినాలు మిగతా దినాల్లో కూడా ఉపవాసం ఉండొచ్చు, తప్పేమీ లేదు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు ఆ రోజు నువ్వు ముందుగా సిద్ధపాటు అవ్వాలి. రేపు నేను ఉపవాసం ఉంటున్నాను గనక నేను ఉదయాన్నే లేచిపోయి తలస్నానం చేసి ముఖము కడుక్కొని వాక్యాన్ని చదువుకుని నా దేవుని దగ్గర మోకరించి నా చేతులు ఎత్తి దేవుని తట్టు, అయ్యా నేను ఈ సమయాన్ని ఉపవాసం ప్రారంభిస్తున్నానని దేవునికి తెలియచేసి, అప్పుడు ఒక ఇంట్లో ఏదైనా చిన్న చిన్న బాధ్యతలు ఉంటే అవి చూసుకొని మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేయాలంటే ఆ సమయం ఎంతైతే నువ్వు ఉండగలగో, ఉదయం 6 గంటలకు ప్రారంభించేవనుకో, సాయంత్రం 6 గంటల దాకా ఉండగలిగితే మంచిది. లేదు, కొంతమంది బలహీనంగా ఉన్నవారు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండొచ్చు, లేదా 6 గంటల నుంచి 12 గంటల దాకా, ఏది ఈ 6 గంటలైనా సరే కనీసం ఉపవాసం ఉండండి. ఉన్నప్పుడు ఏమీ తీసుకోకండి. ఈరోజు ఉపవాస ప్రార్థనలు ఎలా అయిపోయినాయి అంటే, ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం మాత్రం తీసుకోకుండా, తినేవేమీ తీసుకోకుండా త్రాగేవన్నీ తీసుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి. రోగులు, బలహీనంగా ఉన్నవారు, వారు తప్పనిసరిలో నేను ఉపవాసం ఉండాలి, నా దేవుని దగ్గర నా యొక్క భక్తి జీవితాన్ని నేను కాపాడుకోవాలన్న ఆలోచనతో రోగులు ఎవరైనా ఉంటే వారు టీయో కాఫీయో ఏదన్నా తీసుకుంటే తప్పులేదు. కానీ ఉపవాస ప్రార్థన అన్నప్పుడు ఈ తినేవి నవిలేవి తీసుకోకుండా త్రాగేవన్నీ తాగేచ్చు అనుకోవడం చాలా తప్పు. అది ఉపవాస ప్రార్థన అవదది. ఏదో ఈ శరీర బరువు తగ్గించుకోవడానికి చేసే వ్యాయామ పద్ధతి అనుకుంటారు దాన్ని. కాబట్టి అలా చేయకండి. ఏమీ తీసుకోకుండా ఉన్న సమయం అంతా కూడా దేవుని దగ్గరే ఉండాలి. నువ్వు మోకాళ్ళు వేసి కాసేపు ప్రార్థన చేయి, నిలబడి ప్రార్థన చేయి, సాష్టాంగ ప్రార్థన చేయి. నువ్వు ఉపవాసం ఉన్నంతసేపు కూడా ఆ దినం ఇంకే పనిపాట్లు పెట్టుకోవద్దు. దేవునికే సమయం ఇవ్వాలి. దేవునికి సమీపంగా ఉండడమే నిజమైన ఉపవాసం. అలా కాకుండా నీ పనులు, నీ వ్యక్తిగత అవసరాలు, ఆ రోజు ఇల్లు శుభ్రాలు, ఆ కారు బండి గడుపుకోవడం, లేకపోతే వ్యాపార సంబంధమైనవన్నీ కూడా చూసుకోవడం, లెక్కలు చూసుకోవడం, అది ఉపవాస ప్రార్థన అవ్వదు. అలా చేయకండి. ఆ రోజు దేవునికి కేటాయించండి. దేవునికి సమీపంగా ఉండి నీ శక్తి కొలది నువ్వు ఎన్ని గంటలు ఉపవాసం ఉండగలుగుతావో అన్ని గంటలు దేవుని దగ్గర ఉండు. రైట్? ఇక్కడ దాకా అర్థమైంది కదా? ఇప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి? ఆయన అంటున్నారు, నీ తలస్నానము చేసి నీ తల అంటుకుని నీ ముఖము గడుక్కో అంటున్నాడు. ఇది ఆధ్యాత్మికంగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, క్రైస్తవ జీవితంలో, ఈ వ్యక్తిగత జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో
ఎన్నోసార్లు కొన్ని చిరాకులు, ఇబ్బందులు, మనస్పర్ధలు, ఆలోచనలు ఎన్నో ఈ తలలో ఉంటాయి. అవును కదా? అయితే ప్రభువు చెప్పేది ఏంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు నీ తల అంటుకోవాలి. అంటే శుద్ధి చేసుకోవాలి నీ ఆలోచనల్ని. కొంతమంది ఉపవాసం ఉంటున్నానని చెప్పి వారి వ్యక్తిగత జీవితాలు, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం పరిశీలించినప్పుడు వాళ్ళలో తగ్గింపు ఉండదు, ప్రేమ ఉండదు. చాలా లోక సంబంధంగా బ్రతుకుతూ ఉంటారు. ఆ ఒక్కరోజే దేవుని దగ్గర, తర్వాత మరలా వాళ్ళ జీవితం మామూలే. అలాంటి ఉపవాస ప్రార్థన దేవుడు అంగీకరించడండి. ఆయన ఏం చెప్తున్నారు? తల అంటుకోవాలంటున్నాడు. అంటే ఎవరినైనా నువ్వు క్షమించలేదా? ఆ రోజు క్షమించే. ఎవరి మీదన్నా కోప రాగ ద్వేషాలు నీకు ఉన్నాయా? ఆ రోజు విడిచిపెట్టే. ఏదన్నా పొరపాటు నీ మైండ్లో ఉందా? ఆ రోజు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే. అది తల అంటుకోవడం. నీ ముఖము గడుక్కో అంటున్నాడు దేవుడు. ఈ నోటితో మనం ఏమేం మాట్లాడామో, ఏమేం పలికేమో, ఏం చేసామో ఆ రోజు ఇక దేవుని దగ్గర శుద్ధీకరణ అయిపోవాలి. మనం ప్రభువుకి అప్పగించేయాలి ఆ రోజు ఉపవాసం ఉన్నప్పుడు. కంప్లీట్ గా దేవునికి లోబడిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. తగ్గించుకుని ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితులు జ్ఞాపకం చేసుకో అయ్యా అని విజ్ఞాపన. అలాగే దేవుని సన్నిధిలో మొరపెట్టడం, కన్నీటితో ప్రార్థన చేయడం, నీ హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది ఉపవాస ప్రార్థనా దినాన ప్రత్యేకంగా నువ్వు చేయవలసిందనమాట. దేవుడు చెప్పాడు, ఉపవాస ప్రార్థన నువ్వు చేసేటప్పుడు ఇంకా ఏం చేయమన్నాడు దేవుడు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఆ రోజుకి ఆహారం తీసుకోకుండా, ఏమీ తీసుకోకుండా ప్రార్థన చేస్తే సరిపోద్ది అనుకుంటారు. దేవుడు అది ఒక్కటే చెప్పలేదండి. ఉపవాస ప్రార్థన దినన్నాడు ఇంకా నువ్వు చేయవలసిన పనులు కొన్ని బైబిల్లో దేవుడు చెప్పాడు. యెషయా గ్రంథము, దయచేసి మనం చూద్దాం. యెషయా గ్రంథములో 58వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము దయచేసి మనం చూస్తే అక్కడ 6, 7, 8 వచనాలు దయచేసి మనం గమనిద్దాం. ప్రభు చెప్తున్నారు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరుచుకున్న ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలి కొనే వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే గదా నాకిష్టమైన ఉపవాసము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉపవాసం ఉంటున్నారంటే ఉపవాసం ఉన్నప్పుడు చేయవలసిన పనులు కూడా దేవుడు బైబిల్లో చెప్పారు. కేవలం నీ ఇంట్లో నువ్వు కూర్చుని ఆ రోజు ఆహారం తీసుకోవడం మానేసి మనం ఏదో గొప్పగా దేవునికి ఏదో చేసేసాం అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోకూడదు. అలాగా ఉపవాసం ఉన్నప్పుడు ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు కూడా ఏం చెయ్యాలని దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా చూడండి, 58లో 6వ వచనం చూస్తే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు. కష్టములో ఉన్న వ్యక్తిని నువ్వు ఆదుకోవాలి. బాధలలో ఉన్న వ్యక్తికి ఓదార్పిచ్చి ఆ వ్యక్తిని హక్కున చేర్చుకోవాలి. శ్రమలలో ఉన్న వ్యక్తికి నీ వంతు సహాయం నువ్వు చెయ్యాలి. ఇది నిజమైన ఉపవాసంగా దేవుడు చెప్తూ ఉన్నారు. మరి మనం కేవలం 1 రోజు 2 రోజులు ఆహారం తీసుకోకుండా ఉండిపోయి, నేను నీకు ఉపవాస ప్రార్థన చేశాను ప్రభువా, నన్ను విడిపించు అంటే ఎలా కుదురుద్ది? ఎవరైతే నీ పరిధిలో, నీకు తెలిసిన వారిలో, నీ ఉన్న ఇంట్లో, ఇంటి పక్కనో, వీధిలోనో, నీకున్న బంధుమిత్ర వర్గాల్లోనో ఎవరు కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారిని పరామర్శించి ధైర్యము చెప్పి వారిని విడిపించాలా. నీకు తోచిన సహాయం నువ్వు చెయ్యాలా. అది ఉపవాసం కదా అంటున్నాడు దేవుడు. నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అంటున్నాడు దేవుడు. తర్వాత వచనం 7వ వచనం చూడండి, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. దేవుడు ఏమంటున్నారు? నీ ఆహారము ఆకలితో ఉన్న వారికి పెట్టయ్యా అంటున్నాడు. మరి ఎంతమంది ఇలా చేస్తున్నారు ఈరోజు క్రైస్తవులు? మన ఉపవాస ప్రార్థన ఉండి ఉపవాసం ముగించేసరికి మనం గదుల్లో ఉండి ఆర్డర్లు వేస్తాం. చికెన్ వండండి, బిర్యానీ వండండి, ఫిష్ వండండి, ఉపవాసం అయిపోగానే నేను తినేయాలంటాం. సరే, దేవుడు ఇచ్చిన కొద్ది తిను, తప్పేమీ కాదు. మరి నీ ఆహారము ఆకలితో ఉన్న వారికి నువ్వు పెట్టాలట. అది నిజమైన ఉపవాసం అంటే. ఎంతో మంది రోడ్ల మీద మనకు తెలిసిన వారు ఎంతో మంది ఉంటారు కదా పాపం, లేని స్థితిలో ఉన్నవాళ్ళు. అవసరమైతే పేద కుటుంబానికి ఒక 5 కేజీలు, ఒక 2 కేజీలు బియ్యం కొని నీ ఇంట్లో ఉన్నాయి తీసుకెళ్ళి వాళ్ళకు పెట్టు. వాళ్ళకు పెట్టినప్పుడు వాళ్ళ కడుపు నిండుద్దు, చూసావా? అది నిజమైన ఉపవాసం అంటున్నాడు దేవుడు.
లేదా నీ ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్లి ఆ రోడ్ల మీద చెట్ల దగ్గర పుట్టల దగ్గర పాపం లేని స్థితిలో ఉండి అడుక్కుంటూ ఉంటారు కూర్చున్న వాళ్ళు, వాళ్ళకి తీసుకెళ్లి పెట్టు. అది నిజమైన ఉపవాసం అంటున్నాడు దేవుడు. ఇలా చెయ్యాలి మనం. తర్వాత చూడండి, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు. నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు అంటే నువ్వు ఈ రోజు ఉపవాసం ఉన్నావు. ఉదాహరణ, దేవుణ్ణి ఎంతో ప్రార్థన చేస్తున్నావు, స్తుతిస్తున్నావు, బాగానే ఉంది అక్కడ దాకా. నీ రక్త సంబంధి ఏదో ఒక అవసరంతో నీ గుమ్మం దగ్గరికి వచ్చాడు. పాపం ఒక నీ ఆ స్త్రీ అయినా పురుషులైనా వచ్చారు, మొత్తానికి నా అన్నయ్య నా అక్క ఉన్నారు, ఏదో సహాయం చేస్తారని నీ గుమ్మానికి వచ్చారు. నువ్వు ఉపవాసం చేస్తున్నావు, ఆ రోజు ఏమీ తింటలేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళ ముఖం మీద తలుపులు వేసేయకండి, వాళ్ళు ఏ బాధలో వచ్చారో ఏ కష్టంలో వచ్చారో లేదు అనకుండా నీకున్న దాంట్లో వాళ్ళకి సహాయం చేసి నీ రక్త సంబంధికి ముఖము తిప్పకూడదు అంటున్నాడు దేవుడు. మరి ఎంతో మంది నేటి దినాల్లో ఉపవాసం ఉంటున్నా అని చెప్పుకుంటూ, చర్చికి వెళ్తున్నాం అని చెప్పుకుంటూ, బైబిల్ చదువుతున్నాం అని చెప్పుకుంటూ, సొంత రక్త సంబంధికులు పాడైపోతుంటే చెడిపోతుంటే వాళ్ళని పట్టించుకోకుండా నేను బాగున్నానులే అని అనుకున్నవారు ఎంతమంది లేరండి ప్రపంచంలో. కానీ నిజమైన క్రైస్తవుడు క్రైస్తవురాలు నాకెందుకులే అని వెళ్ళిపోరట, వాళ్ళని ఆదరిస్తారట, హక్కును చేర్చుకుంటారట. దేవుడు చెప్తున్న ఉపవాసం కూడా అదే. తర్వాత చూడండి, ఆయన అంటున్నాడు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు. దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకోవాలి అంటున్నాడు ప్రభు. ఇప్పుడు రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టి పోషించాలా అని చెప్పేసి ఆ ఆలోచన నీకు రావచ్చు. నేనేమంటానంటే, ఎవరైనా అటువంటి స్థితిగతుల్లో ఉంటే నీ కుటుంబ సభ్యునిగా భావించి నీకు తోచిన సహాయాన్ని చెయ్యి. సరే, ఇప్పటికే నీకు 2-3 పిల్లలు ఉంటారు, కుటుంబం ఉండొచ్చు, వాళ్ళని నీ కుటుంబంగా భావించి ఒక వస్త్రాన్ని ఇవ్వడము, ఆహారం పెట్టడము, రోజులో ఏదో ఒక సమయంలో వాళ్ళని పలకరించడము. ఎవరు లేని స్థితిలో ఉన్నవారు ఉంటారు కదా పాపం. కొంతమంది అయితే ఒక్కరే బతుకుతూ ఉంటారు కుటుంబాలు లేకుండా కూడా. అలాంటి వారిని నీ కుటుంబంగా భావించి నీకున్న దాంట్లో ఒక మాట, ఒక పూట ముద్ద, ఒక వస్త్రం, దేవుడు నిన్ను ఎంతో గొప్పగా దీవిస్తాడు. నువ్వు పెట్టినంత మాత్రాన్ని ఏం పోదు. పేదలకు ఇవ్వడం అంటే యెహోవాకి ఇచ్చినట్టే. అదే చెప్తున్నాడు ప్రభు అన్నమాట. తర్వాత చూడండి, ఆయన అంటున్నాడు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము ఇచ్చుట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రాన్ని ఇవ్వడం అనేది నిజమైన ఉపవాసం అంట. మరి ఎంతమంది ఇప్పుడు దాకా వస్త్రదానం చేశారో లేదో నాకు తెలియదు, కానీ క్రైస్తవ్యం అంటే నిజంగా ఇవ్వడం తీసుకొనడం కాదు. దేవుడు ఏమన్నాడు, తీసుకొనుట కంటే ఇచ్చుట మేలన్నాడు దేవుడు. నువ్వు ఈ రోజు నుంచి కూడా నీ జీవితంలో ఇది అలవాటు చేసుకో. ఉపవాస ప్రార్థన అంటే ఏదో తినడం మానేసి కాసేపు ప్రార్థన చేసుకోవడం కాదు, ఎంత ఉంది. ఉపవాస ప్రార్థన అంటే ఇలా చేయమన్నాడు దేవుడు. ఇచ్చుట మేలు. వస్త్రహీనుడు కనిపించినప్పుడు మనకు ఒక వస్త్రాన్ని ఇవ్వయ్యా. ఏముంది, ఆ ఆడవారైతే ఒక 100-200 రూపాయల చీర, ఇంట్లో బోల్డ్ చీరలు ఉంటాయి చాలా మందికి, ఇవ్వండి, పెట్టండి లేనోళ్ళకి. ఆహారంతో ఉన్న వాళ్ళకి, ఎవరన్నా పాపం లేని స్థితిలో ఉంటే నీకు దేవుడు ఆహారం ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు. ఆ బియ్యమో ఆ పప్పో ఆ వండుకున్న దాంట్లో కొంచెం తీసుకెళ్ళి పెట్టు. నువ్వు దేవుని చేత దీవించబడతావు. నేను చాలా మందికి ఈ యొక్క వీడియో రూపంలో ప్రశ్నిస్తున్నాను, ఇన్నాళ్ళు నీ యొక్క భక్తి జీవితంలో, ఇన్నాళ్ళ యొక్క నీ క్రైస్తవ కొనసాగింపు జీవితంలో నువ్వెంతమందికి ఆహారం పెట్టావు, నువ్వెంతమందిని హక్కును చేర్చుకున్నావు, నువ్వెంతమందికి వస్త్రాన్ని ఇచ్చావు. గుర్తుపెట్టుకో, రేపొద్దున మనం అందరం మరణించిన తర్వాత ప్రభు సన్నిధిలో నిలబెట్టబడినప్పుడు దేవుడు అడుగుతాడు. నువ్వు చెప్పొచ్చు, నా ఇంట్లో కొంచెమే ఉంది ప్రభు అని. కొంచెంలో ఎవరికన్నా పెట్టావని అడుగుతాడు దేవుడు. ఏమీ లేని స్థితిలో ఉంటే ఎవరొకళ్ళు తీసుకొచ్చి నీకే ఇస్తారు. కానీ నువ్వు తినగలిగిన స్థితిలో, కొనుక్కోగలిగిన స్థితిలో, వండుకోగలిగి సమృద్ధిగా కలిగిన జీవితంలో నువ్వు ఎదుటివారికి సహాయం చేయకుండా నేను ఉపవాసం ఉన్నానని అనుకుంటే గనక ఇప్పటిదాకా నువ్వు చేసిన ఉపవాసం అంతా కూడా తప్పుడు ఉపవాసం. అది కరెక్ట్ కాదు. అది ఇలా చెయ్యాలని ప్రభు చెప్పాడు. రైట్, ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా. ఏం చేయకూడదు ఉపవాసం ఉన్నప్పుడు, ఎలా ప్రవర్తించకూడదు, ఏం చేయకూడదు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనము, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది ఉంటారట, ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతారంటే, వాళ్ళు ఉదయం లేవగానే ఇంకా ఇంట్లో తిరిగేటప్పుడు, నలుగురిలో తిరిగేటప్పుడు చాలా నీరసంగా ఉంటారట. ముఖం వికారంగా పెట్టేసుకుని నీరసంగా ఉంటారట. చాలా మంది అడుగుతారు, ఏమో అలా ఉన్నా ఒంట్లో బాగాలేదంటే, లేదండి ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను. ఏంటి, నలుగురిలోకి వెళ్ళి ముఖం వికారం చేసుకుండి
నలుగురికి తెలియాలని చెప్పి కొంతమంది మనస్తత్వం ఉబ్బిల్లాడుతూ ఉంటుందట. అలాంటి వారికి మీ ప్రతిఫలం మీరు పొందుకున్నారని చెప్తున్నాడు దేవుడు. ఇలా ఉండకూడదట. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ఇంటి వరకే, నీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అక్కడ దాకా ఓకే. నలుగురికి తెలియాలన్న ఆశ మాత్రం పెట్టుకోకు. నువ్వు ఫేస్బుక్లో వాట్సాప్ల్లో పెట్టడం, ముఖం వికారం చేసుకుని సెల్ఫీలు పెట్టడం, నలుగురికి చెప్పడం అలాంటివి చెయ్యొద్దని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. ఇంకా కొంతమంది అడుగుతారట, మేము ఉపవాసం ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు చూడవు ప్రభువా, మమ్మల్ని ఎందుకు పట్టించుకో ప్రభువా, చాలా దినాల నుంచి మేము ఉపవాసం ఉంటున్నాం కదా అని కొంతమంది అడుగుతారట. కొంతమంది వాళ్ళ గురించి ప్రభు ఏం చెప్తున్నాడు? యెషయా గ్రంథం దగ్గరికి వద్దాం. మరలా 58వ అధ్యాయంలోనే 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు. ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని కొంతమంది అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మొట్టమొదటి దేవుడు ఇచ్చిన జవాబు ఏంటంటే, కొంతమంది అడుగుతారట, మా ప్రాణాలు మేము ఆయాసపరుచుకుంటున్నాం, మేము ఉపవాసం ఉంటున్నాం ప్రభువా, నువ్వెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టవని కొంతమంది అడుగుతారట. అందుకు దేవుడు మొట్టమొదటిగా చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఉపవాస దినమున మీరు ఏం చేస్తారంటున్నాడు ఆయన, మీ వ్యాపారాన్ని చేసుకుంటారు. కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళ పని ఆపరు, వాళ్ళ వ్యాపారం ఆపరు, వాళ్ళ ఉద్యోగానికి ఒకరోజు సెలవు పెట్టరు, జీతం పోతుందని, వాళ్ళ ఇంట్లో పనులు ఆ రోజు ఎక్కువ చేసుకుంటారు ఖాళీగా ఉన్నామని. ఇవన్నీ చేసుకుంటా నేను ఉపవాసం ఉన్నాను, నన్ను పట్టించుకో ప్రభు అంటే ఎలా కుదురుద్ది? ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి సమీపంగా ప్రార్థనలో ఉండాలి, బైబిల్ చదువుకోవాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, నీ స్థితిగతుల గురించి మొరపెట్టాలి. అదే ఉపవాసం అంటే. నీ యొక్క ఉద్యోగ వ్యాపార ఇంటి పనులు ఎన్ని చేసుకుంటే అది ఉపవాసం అవ్వదో దేవుడు చెప్తున్నాడు. తర్వాత చూడండి, ఆయన అంటున్నారు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఆ ఉపవాసం ఉన్న రోజు నిజంగా కొన్ని కుటుంబాలు ఎంత ఆశీర్వాదం అంటే, ఆ కుటుంబం అంతా ఉపవాసం ఉంటారు, ఇంకెవరు కూడా పని చేయరు ఆ రోజు. నాకు తెలిసి దేవునితోనే ఉంటారు. వారానికి ఒక రోజు అలా గడపడం ఎంత ఆశీర్వాదం. కానీ మిగతా వాళ్ళకి పనులు పురమాయిస్తారంటే వీళ్ళు. అదేం బుద్ధో నాకు అర్థం అవ్వదు. దేవుడు చెప్తున్నాడు అది మంచి పద్ధతి కాదు. తర్వాత చూడండి, మీరు కలహము పడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడు అసలు మొదట దేవుడు చెప్పిందే నీ తల నీ నోరు ఉతుక్కోమని, కడుక్కోమని, శుభ్రం చేసుకోమని. కొంతమంది అవేమీ పట్టించుకోకుండా యేసుప్రభు నా ప్రార్థన ఎందుకెండలే అని అనుకుంటా ఆ రోజు వాళ్ళకి ఏ మారు మనస్సు లేకుండా గొడవలు పడతారట, గుద్దులాడుకుంటారట, మనస్పర్ధలట, గందరగోళాలట. అసలు ఇది నాకు నచ్చిన ఉపవాసం కాదు. ఆయన అంటున్నారు చూడండి తర్వాత, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అది ఉపవాసం నాకు అనుకూలమా అంటున్నాడు ప్రభు. ఉపవాసం ఉన్నప్పుడు మన కంఠధ్వని, మన వేదన, మన ప్రార్థన ప్రభువుకి వినబడే విధంగా మనం ప్రార్థన చేయాలట. గొడవలాడుకోవడం, గుద్దులాడుకోవడం, మనస్పర్ధలు, గందరగోళాలు ఇవన్నీ పెట్టుకుంటే అది ఉపవాసం ఎందుకు అవుతుంది? ఎన్నాళ్ళు బట్టి అలాగే చాలా మంది చేశారు. అది అట్టి పరిస్థితుల్లో దేవుడికి నచ్చిన ఉపవాసం కాదు. ఆలోచన చేయండి ఈరోజు. మరి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా కలిగే ఫలితాలు నేను త్వరగా ఒక 3 విషయాలు మీకు చెప్తాను. అందులో మొట్టమొదటిది యేసు ప్రభు వారే ఉపవాసం గురించి చెప్పిన మాట మీకు వివరిస్తాను. మార్కు సువార్త, దయచేసి త్వరగా మనం మార్కు సువార్త 9వ అధ్యాయము 28-29 వచనాలు దయచేసి మనం చూద్దాం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలనే, దయచేసి ఫుట్ నోట్లో చూడండి, ఉపవాస ప్రార్థన వలనే అని ఉంది, కానీ మరి దేని వలనైనను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు, ఒక తండ్రి తన కుమారుని తీసుకొచ్చాడు వాళ్ళ దగ్గరికి. ఆ పాపం మోర్చపోతూ నొరగ కక్కుకుంటూ చాలా గందరగోళంగా ఉన్నాడు ఆ వ్యక్తి, ఆ కుమారుడు. యేసు ప్రభు శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత శిష్యుల్ని గద్దించాడు. ఆ దెయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దెయ్యము ఆ కుమారుడి నుంచి వదిలిపోయింది. తర్వాత యేసు ప్రభు శిష్యులు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం ఆ దెయ్యాన్ని, ఎందుకు ఇలా జరిగింది, ఏంటి కారణం అంటే యేసయ్య చెప్తున్నారు, ఉపవాస ప్రార్థన వలనే గాని మరి ఇటువంటివి వదిలిపోవుట అసాధ్యం. ఎటువంటివి? క్లిష్టమైన, భయంకరమైన, చాలా రోజుల నుంచి తిష్ట వేసుకున్న ఏ సమస్య అయినా, ఇబ్బంది అయినా సాతానుని వదలగొట్టాలంటే
ఖచ్చితంగా నువ్వు ఉపవాసం ఉండాలి. కొంతమంది వారు ఏం చెప్తారంటే, అయ్యా చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, మరి ఈ కష్టం పోవట్లేదయ్యా, ఈ ఇబ్బంది పోవట్లేదయ్యా, ఈ కోర్టు కేసు పోవట్లేదయ్యా, ఈ రోగం పోవట్లేదు, ఈ అప్పు పోవట్లేదు, ఎన్నో చెప్తారు కదా. నేనేమంటానంటే, లేఖనం ప్రకారం దేవుడు చెప్పిన మాట ప్రకారం ఉపవాస ప్రార్థన చెయ్యి. ఎలా చెయ్యాలో మొదటి నుంచి మీకు చెప్తూ వచ్చాను ఈ వీడియోలో. ఎలా చెయ్యాలో అలాగే చెయ్యి. ఏం చేయకూడదో కూడా దేవుడు చెప్పాడు, అది చేయకు. నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసం నువ్వు చేసినప్పుడు నీ ఇంట నివసిస్తున్న ఎటువంటి దురాత్మ అయినా, అది మారు మనస్సు లేని దురాత్మ అయినా, ఇబ్బందులనే దురాత్మ అయినా, మరి ఏదైనా కూడా అది పోతుంది అని ప్రభు చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. పాత నిబంధనలో కూడా ఒక 2 విషయాలు మీకు తెలియజేస్తాను గబగబా. దయచేసి మనం చూద్దాం. మరి యోనా గ్రంథము, మరి మనందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో యోనాను గురించిన ఒక మాట దయచేసి మీకు త్వరగా చూపిస్తాను నేను. యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనము. యోనా గ్రంథంలో 3వ అధ్యాయము 5వ వచనము. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకొనిరి. యోనా మాటలు విన్న తర్వాత ఆ దేశ రాజు గాని, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ గాని ఉపవాస దినాన్ని చాటించుకుని గోనె పట్టు కట్టుకుని బూడిదలో కూర్చుని ఏడుస్తూ దుఃఖాన్ని వ్యక్తపరుస్తూ వారందరూ కూడా మారు మనస్సు చెంది ప్రార్థన చేశారట. గుర్తుపెట్టుకోండి, ఉపవాస దినం ఉన్నప్పుడు అండి, ఉపవాసం మనం ఉన్నప్పుడు మన కుటుంబంలో ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, దేవునికి ఒకవేళ మనం ఏదైనా పొరపాటు పాపము చేసినా కూడా ఉపవాస ప్రార్థనా దినం అనేది మనల్ని శుద్ధి చేస్తుంది, శుభ్రంగా మనల్ని మారుస్తుంది అనమాట. మన హృదయం శుభ్రం అవుతుంది, మన కుటుంబంలో పాపాలు తొలగించబడతాయి. ఇక్కడ కూడా చూస్తే ఇదే యోనా గ్రంథంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడట. ఈ నినివే పట్టణ ప్రజలను చూసి దేవుడు పశ్చాత్తాపడ్డారట. 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు నినివే పట్టణాన్ని చూసినప్పుడు ఆ ప్రజలందరూ దుఃఖంతో, బాధతో, కన్నీటితో బూడిదలో కూర్చుని ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారట. ఈరోజు నువ్వు కూడా అటువంటి ఉపవాసం ఉండి నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ వారి కోసం, నీ స్థితిగతుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ మీద జాలి చూపిస్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఎవరైనా పొరపాటు చేసిన వారు ఉంటే వారి పాపాలు దేవుడు ఆయన క్లియర్ చేస్తాడు, ఆయన రక్తంలో తుడిచివేస్తాడు అనమాట. రైట్. చివరిగా మీకు ఒక విషయాన్ని కూడా చూపిస్తాను. ఎస్తేరు గ్రంథాన్ని దయచేసి మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయము 15-16 వచనాల్లో చూస్తే, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుడి, నేను నా పనికత్తులతో కూడా ఉపవాసముందును అనే మాటను ఇక్కడ ఎస్తేరు చెప్తూ, మన ఎస్తేరు గారు చెప్తున్నారు ఈ మాట. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? అక్కడ అందరూ 3 దినాలు ఉండండి, ఇక్కడ నేను ఉపవాసం ఉంటానని ఎస్తేరు ఎందుకు చెప్తుందంటే, ఎవరైతే ఈ హామాన్ అనేవాడు ఉన్నాడో అతడు మొర్దెకైకి అతని జాతి అంతటిని కూడా నాశనం చేసేద్దామని కంకణం కట్టుకున్నాడు. చాలా భయంకరంగా వాడు తిరుగుతున్నాడు. వీళ్ళందరికీ భయం వేసింది. మరి ఇప్పుడు వీళ్ళు చేయగలిగింది ఏముందంటే దేవునికి ప్రార్థన చేయడం తప్ప ఇంకేమీ లేదు. అందుకనే వారందరూ ఉపవాసం ఉన్నప్పుడు చాలా అద్భుతంగా దేవుడు అక్కడ కార్యం చేశాడు. రాజు పిలవకుండా ఎవరు రాజు దగ్గరికి వెళ్ళకూడదు. ఉపవాసం ఉండి ఈ రాణి రాజు పిలవకుండానే రాజు దగ్గరికి వెళ్ళి నిలబడింది. రాజు తన దండాన్ని ఆమె వైపు చూపించాడు, ఆమె మనవి చేసింది, దేవుడు ఆలోచన ఇచ్చాడు, విందుకు వచ్చాడు, మరలా వచ్చాడు. అప్పుడు అద్భుతంగా దేవుడు తన నోటి వెంబడి మాటలు పలికించాడు. ఏదైతే శత్రువు ఉన్నాడో ఆ శత్రువు చనిపోయాడు. వాళ్ళ మీదకి వచ్చిన ఏదైతే ఒక శాసనం ఉందో దానిని కొట్టివేస్తూ మరొక శాసనం వచ్చింది. అద్భుతమైన కార్యము ఎస్తేరు గ్రంథంలో దేవుడు జరిగించినట్టుగా, తన బిడ్డల పట్ల జరిగించినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. బహుశా ఈ రోజు నీ కుటుంబం మీద ఏదన్నా ఒక శాపం ఉందేమో, అది నీ బిడ్డల పట్ల, నీ పట్ల, దేని పట్ల అయినా కూడా. లేకపోతే కొంతమంది నీకు వ్యతిరేకంగా ఉన్నారేమో. ఈ సమాజంలో మంచి చేసేవారి కంటే చెడు చేసేవారు చాలా మంది ఉంటారు, అవును కదా. ఒకరు ఎదుగుతున్నప్పుడో, ఒకరు బాగున్నప్పుడో చూసి ఓర్చుకోలేని వారు కూడా చాలా మంది ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వేం చేయగలవు? నువ్వు ఎలా నీ కుటుంబాన్ని, నిన్ను, నీ సమస్తాన్ని రక్షించుకోగలవంటే ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు. ఎస్తేరు మొరపెట్టింది, తన తండ్రి మొరపెట్టాడు. అద్భుతంగా దేవుడు
జవాబిచ్చాడు. ఈ రోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ మాటను వింటున్నావో, ఉపవాస ప్రార్థనకున్న విలువ ఏంటో నీకు అర్థమైంది కదా. ఎలా చేయమన్నాడో ఉపవాసం దేవుడు, అలా చెయ్యి. తప్పకుండా నువ్వు నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.